బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక పీసీసీ పదవి నుంచి మహేష్ కుమార్ ని తొలగించి ఆయనకి డిప్యూటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పీసీసీ ఎవరు అనే దాని మీద కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక రాములమ్మకు కూడా కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పని, మరి పీసీసీని ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా రాములమ్మకు కూడా ఛాన్స్ ఉంటుంది అన్నారు. మరి విజయశాంతికి కూడా ఎటువంటి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి? రైట్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశం అనేది నిర్వహించబోతున్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నెగ్గిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో తీసుకునే పలు అంశాలపై కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఈ కేబినెట్ మీటింగ్ అనేది చాలా కీలకం కాబోతా ఉన్నది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం గురించి, అలాగే మంత్రుల ప్రక్షాళన, అలాగే కేబినెట్ ప్రక్షాళన, దాంతో పాటు పిసిసి కార్యవర్గ ప్రక్షాళన కూడా జరగబోతుంది అన్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 42% రిజర్వేషన్లు అనేది పార్టీ పరంగా ఇవ్వాలనే ఒక ఉద్దేశాన్ని అయితే అక్కడ మాట్లాడి దానికి సంబంధించిన తీర్మానం కూడా కేబినెట్ లో తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక తీర్మానము అంటే అక్కడ తీర్మానం చేయడంతో పాటు కేంద్రంపై ఎలా లీగల్ గా అంటే చట్టపరంగా ఎలా బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశాన్ని, దానిపైన కూడా కొట్లాడే ఒక అవకాశాన్ని, కొట్లాడే ఒక చర్చను కూడా క్యాబినెట్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దీంతో పాటు ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు ముందుగా నిర్వహించాలా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలన్న అంశం కూడా అక్కడ ప్రధాన చర్చగా ఉండబోతుంది. వీటితో పాటు మంత్రుల ప్రక్షాళన అనేది గత కొద్ది రోజులుగా మనకు వినిపిస్తా ఉన్నది. ఎవరైతే మంత్రివర్గంలో సముచితమైన స్థానాన్ని లేదంటే తమ మంత్రి పదవులను కరెక్ట్ గా వినియోగించుకోలేని వారిపైన అయితే వేటు వేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే 3 మంత్రులకు ఉద్వాసన పలికి మరొక 3 తమ కేబినెట్ లోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. దీనిపైన ప్రధానంగా చర్చ ఉండబోతుంది అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా గత కొంతకాలంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కాస్త సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తా ఉన్నది కేబినెట్. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పదవికి అయితే కాస్త గండ ఉన్నదని చెప్పవచ్చు. అదే విధంగా ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు డిప్యూటీ సీఎం కట్టబెట్టే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా మనకు మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయన ఉండగానే ఇంకొక డిప్యూటీ సీఎం స్థానాన్ని అంటే రెండవ ఉప ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను తీసుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. మరి పిసిసి అధ్యక్షులు అంటే మహేష్ కుమార్ గౌడ్ ఈ మంత్రి పదవిలోకి వచ్చేస్తే అక్కడ ఖాళీ అయిన స్థానాన్ని బీసీ నేత మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ చేత అక్కడ భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా కొన్ని అంచనాలు వినిపిస్తా ఉన్నాయి. అంటే మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇప్పుడు పిసిసి అధ్యక్షుల పదవికి తీసుకునే అవకాశం ఉంటుందనేది ఇప్పుడైతే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. కానీ అది నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. అదే మాదిరిగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. మరి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే పొన్నం ప్రభాకర్ కు ఉన్న ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలను విజయశాంతి గారికి ఇస్తారా లేదా వేరే శాఖలను ఇస్తారా అనేది చూడాలి. అలాగే మంత్రులకు ఉన్న శాఖల కేటాయింపుల అంశాలను కూడా ఇప్పుడు తెరపైకి వస్తా ఉన్నది. ఆ శాఖలను కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నది అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా మారింది. ముఖ్యంగా మంత్రులకు ఇచ్చే శాఖలతో పాటు మంత్రివర్గంలో రాములమ్మను తీసుకోవడం, మరో ఇద్దరు మంత్రులకు కూడా మంత్రి పదవులు ఇవ్వడము, అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించడము, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి డిప్యూటీ సీఎం కల్పించడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇక దీంతో పాటు పలు అంశాలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే ఇతర అంశాలపైన కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరుగుతున్న కేబినెట్ మీటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. మరి ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే చాలా కీలకంగా మారింది. చూడాలి ఈ రోజు సాయంత్రానికి మంత్రుల ప్రెస్ మీట్ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తో
అసలు ఏ అంశాలపైన వారు ఫోకస్ చేశారు, ఏ అంశాలను వారు పరిగణలోకి తీసుకున్నారన్న అంశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. వీటితో పాటు ఇప్పుడే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తొలగిస్తారా, వారికి అనర్హత వేటు వేస్తారా, వేస్తే ఎవరిపైన వేస్తారు, లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది అయితే చాలా కీలకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కేబినెట్ మీటింగ్ అనేది చాలా అంటే అందరిలో అయితే ఆసక్తి రేపుతా ఉన్నది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో అలాగే దానికి సంబంధించిన మంత్రుల ప్రక్షాళన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.